నేను స్వల్ప ఓట్ల తేడా దాదాపు 300 ఓట్లు తక్కువ తేడాతో ఓడిపోతే నా ప్రత్యర్థినే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి నా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపితే దాన్ని కూడా తీసేసి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. నేను అతనికి ఎన్నికల్లో ఎలా ఉపయోగపడడానికి గుడివాడ ప్రజలకు చాలామందికి తెలుసు. నేను అతనికి అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు సోదరులారా. కేసీఆర్ గారి కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించాడంట. ఇతను రేవంత్ రెడ్డి గారికి కూడా కాలు ఇరిగితే వెళ్ళి పలకరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాయంటే అతనిలో ఎంత అమానవీయ కోణం దాగుందో మీరు ఆలోచించి ఇతని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ అని నేను భావిస్తున్నాను సోదరులారా. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ గారు 87-88లో రొటేషన్ డీలిమిటేషన్ 2 పెడదాం అనుకుంటే లోక్సభలో డీలిమిటేషన్ ఒకటే పెట్టి నంది అల్లయ్య గారు ఎస్సీ ఎంపీలు వెళ్ళి మేము ఎక్కడ పెడితే అక్కడ పోటీ చేయలేమంటే డీలిమిటేషన్ ఒకటే ఉంచి రొటేషన్ పద్ధతిని తీసాడు ఆయన. అలాంటి రొటేషన్ విధానాన్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ఎమ్మెల్యేలు ఇంటి చెట్టు అటు నుంచి చెట్టు. దీని వెనకమాల ఒక కారణం ఉందని నేను నమ్ముతున్నా. 1978లో ఎమర్జెన్సీ మీద ఎన్నికలకు వెళ్ళారు, 83లో ఆత్మగౌరవం మీద ఎన్నికలకు వెళ్ళారు, 85లో బ్యాక్ స్టాప్ మీద ఎన్నికలకు వెళ్ళారు. అటగా 2014లో ఈ రాష్ట్రానికి అనుభవకుడైన ముఖ్యమంత్రి ఉంటే బెటరా, చంద్రబాబు నాయుడు గారు బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు బెటరా అని వెళ్ళారు ఎన్నికలకి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు పని లేదని చెప్పి ఇక్కడ రొటేషన్ చేసి కేవలం నన్ను చూసే ఓటేయండి, ఈ రాష్ట్రానికి జగన్ కావాలా జగన్ వద్దా అనే స్థితికి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు విరివిగా చెప్పండి, విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయండి. ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెటరా అనేది మీరు జనంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే కొంతమంది పనికిమాలిన మంత్రులు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు. ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాల్లో కట్టిన, 300 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టిన, 5,400 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, అక్కడ దాకా ఎందుకు మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పనిచేసిన మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు, కొంతమంది మంత్రులుగా వేరే పార్టీల్లో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ తీసుకుని పరిపాలించే పరిస్థితి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి మంత్రులు పరిపాలిస్తున్నారో మీకు తెలియదు కాదు. వీళ్ళు బూతులు తిడుతున్న తప్ప వీళ్ళకి మరేది చేత కాదు. ఒక శాఖ మీద సమీక్ష చేసే పరిస్థితే అసలు ఈ రాష్ట్రంలో లేదు. ఈ తిట్టినాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి ఆ మంత్రులు కొన్ని విలువ కూడా తీసేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దావోస్ వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళింది ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమెరికా సియాటిల్ వెళ్ళి మైక్రోసాఫ్ట్ కంపెనీ మా రాష్ట్రంలో పెట్టమని అడిగిన ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రులు వెళ్తారు కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి అంతకుముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు భావించే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు బాధాకరం. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన 45 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు చాకరీ చేసిన దానికి గ్రాటిట్యూడ్గా ప్రపంచంలోని నలుమూలల తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ కొంతమంది